వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మహి స్మార్ట్ హోమ్. సో ఈరోజు ట్యూస్డే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఈరోజు ఒక మంచి రెమెడీ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ అండి. సో లేడీస్కి చాలామందికి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక్కోసారి అంటే కొంతమందికి మంత్లీ వస్తుంది, ఒక్కోసారి 3 monthsకి ఒకసారి వస్తుంది. అండ్ ఒక్కోసారి మంత్లీ అయినా కూడా 2 times వస్తుందన్నమాట. అంటే మంత్లో 2 times అవ్వడము, సో హెవీ బ్లీడింగ్ అవ్వడము, అంటే బ్లీడింగ్లో కూడా బ్లీడింగ్ అయ్యేటప్పుడు కూడా వైట్ అండ్ రెడ్ రెండు మిక్స్ అయ్యి రావడం, అట్లా వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్కి ఒక మంచి సొల్యూషన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో కంపల్సరీ లేడీస్కి మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది నేను సొంతంగా అయితే చేయడం లేదు, ఆల్రెడీ ఇది అమ్మ వాళ్ళు యూజ్ చేశారు కాబట్టి తనకి మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ నేను మా అమ్మతో కూడా చెప్పిస్తాను తను ఎలా యూజ్ చేసింది, ఏంటి ప్రాబ్లం అనేది కూడా నేను మీతో షేర్ చేపిస్తాను. సో దట్ మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. అంటే ఇది తినడం వల్ల మంచిగా యూజ్ అవుతుంది. ఏదైనా సరే నేను యూజ్ చేసి నాకు మంచిగా ఉంది అంటేనే, మంచిగా వర్కౌట్ అవుతుంది అంటేనే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడే నేను అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు యూజ్ చేసింది, ఎలా యూజ్ చేసింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నేనైతే నాకు కొంచెం అంటే ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి సో నేను ఇది 3 days నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. అండ్ ఇదైతే ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్ కాదు కదండి. సో యూజ్ చేయొచ్చు, అంటే నచ్చిన వాళ్ళు యూజ్ చేయొచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో నాకు మంచిగా వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే నార్మల్గా చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. సో మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకొంచెం మోటివేషనల్గా ఉంటుంది కదా, ఇంకా మంచి రెమెడీస్, మంచి వ్లాగ్స్ తీయడానికి నాకు కొంచెం మంచిగా సపోర్ట్ ఇస్తున్నట్టుగా ఉంటుంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కాదు, బెల్ ఐకాన్ని హిట్ చేయాల్సిందే, అప్పుడైతేనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేది. మా అమ్మ దగ్గరికి వచ్చాను అనమాట. ఇప్పుడు నేను తన మాటల్లోనే విందాము ఏంటి అనేది. సో స్టార్టింగ్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇట్లా ప్రాబ్లం అయితే ఫేస్ చేసింది కాబట్టి తన మాటల ద్వారా వింటే మీకు కూడా అర్థమవుతుంది కదా. సో దట్ లేడీస్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తే మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే తను అడుగుదాం. చెప్పు, అడుగు, నేను చెప్తా. అప్పుడు నీకు హెవీ బ్లీడింగ్ ప్లస్ చెప్పుగా తెలుపు ఎరుపు అవుతుండే 35 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మేము చిన్నపిల్లలము, 6th standard చదువుతుంటే 5th class చదువుతున్నారు, 5th class చదువుతున్నారు. అప్పుడు చాలా హెవీ బ్లీడింగ్ అవుతుండే అనమాట. నీళ్ళ కొలాయి లాగానే అసలు దానికి అసలు అడ్డు లేకుండా పోతూనే, అంటే హెవీ బ్లీడింగ్ అసలు నాన్ స్టాపబుల్గా వస్తుండే అనమాట. అందుకోసం ఇంకా మామూలుగా మనకి Fridays అయితేనే కొంచెం ప్రాబ్లం, అంటే ఎక్కువ నీరసం అయిపోతాం. అట్లాంటిది 1 month ఇంకా హెవీ బ్లీడింగ్ అవుతుండే కదా. సో అట్లాంటప్పుడు ఈమె హాస్పిటల్కి వెళ్ళింది అనమాట. హాస్పిటల్ ఎక్కడ, హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్ళినాను. అక్కడ లేడీస్ గర్భసంచిలోంచి ఒక మొక్కని తీసి బొంబాయి పంపించింది, టెస్ట్కి పంపించింది. చూపించినాక గర్భసంచిలో ఒక లెమన్ సైజ్ అంతా గడ్డ ఉంది మీకు గర్భసంచిలో అని చెప్పినారంట అని చెప్పినారు. సరే నేను ఆపరేషన్ చేయించుకొని మా ఇంటి ఆయన ఎంతో బతిలాడినాడు. నాకు ఆపరేషన్ వద్దని నేను నా మనసులో, నా హృదయంలో నేను అనుకొని ఆపరేషన్ చేయించుకుంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని నా పద్ధతి ప్రకారంగా ఆడికి మా అమ్మోళ్ళ ఊరికి తీసుకెళ్లారు ఆపరేషన్ కోసం. ఆపరేషన్ చేయించాలి అని చెప్పి ఇంకా ఆపరేషన్కి రెడీ అవుతామని చెప్పి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాము. సో అమౌంట్ అంతా రెడీ చేసుకున్నాక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. సో అంటే అక్కడ నుంచి ఇంకా ఆపరేషన్కి వెళ్ళాలి అనేసి అప్పుడు వెళ్ళి ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలంటే నాకు ఇష్టం లేకుండా ఉండే. నేను నాటు మందు అనేది నా హృదయంగా నా మనసుకు తట్టింది. అంటే ఆయుర్వేదిక్ తినాలా, ఇది ఏడి వల్ల అవుతుంది, ఏది గర్భసంచిలో ఏం లేదు, మన వేడి వల్లనే ఈ గుల్ల వచ్చింది, ఇది ఇట్లా అని నా మనసుకు తట్టి నేను మా ఇంటి నుంచి, మా మేనమామ నుంచి నేను కలబంద తెప్పించుకొని 3 రోజులు పథ్యంగా ఉన్నాను.
సో అలవేరా అన్నమాట. అంటే ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టం లేక అది నిజమా అబద్ధమా తనకు తెలీదు, ఓన్ రెమెడీ అయితే యూజ్ చేయాలని ట్రై చేసింది. సో ఊర్లో ఉన్నప్పుడు ఇంకా మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి కదా, అలవేరా అట్లాంటివి తీసుకొని ఫస్ట్ తినింది అనమాట. అంటే ఒక 1 వీక్ ఇది ట్రై చేద్దాము. పరికడుపున కలబంద కడుక్కొని చక్కెర వేసుకొని బాగా ఇట్లా యూజ్ చేసుకొని తినేసేయాలా. ఒక 3 రోజులు కంటిన్యూగా వాడితే దానికి పత్యం ఉండాలి, కారం తగలకూడదు, ఒక ఉప్పు తగలకూడదు, మామూలుగా సప్పగా చారు పప్పు కట్టులాగా పోసుకొని తినేసేయాలా. అట్లా 3 రోజులు పత్యం ఉండి దాని బెడ్ రెస్ట్ తీసుకుంటే దాని కంట్రోల్ అవుతుంది. ఒక నెల అంటే 1 మంత్ నుంచి, అంటే నెల నుంచి అవుతుంది కదా నీకు, నెల నుంచి అవుతుంటే హాస్పిటల్కి పోయి వచ్చినా కూడా అవుతుంది. అప్పుడు నువ్వు ఇది తిన్నది 3 రోజులు తిన్నావు. 3 రోజులు తిన్నాక పత్యం ఉన్నాను 3 రోజులు ఉప్పు కారం తగలకుండా. అప్పుడు బెడ్ రెస్ట్ తీసుకున్నా 3 రోజులు, కదలకుండా బరువు ఎత్తుకోకుండా నిదానంగా నడుస్తాం. కానీ అప్పుడు నాకు ఒక వారంలో గ్యాప్ ఇచ్చేసింది. గ్యాప్ ఇచ్చేసినాక ఇప్పటికి నేను 35 సంవత్సరాలు అవుతుంది. అంటే 35 years బ్యాక్ ఇట్లా అయింది. అంటే గర్భసంచిలో గడ్డ ఉంది, గర్భసంచి తీసేయాలి అని చెప్పినారు. అలాంటిది ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 days అలోవెరా మెడిసిన్ లాగా యూజ్ చేసుకొని తినింది. సో 35 years తర్వాత కూడా ఇంతవరకు అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అప్పటి నుంచి స్టాప్ అయిపోయింది అనమాట. ఎప్పుడు బ్లీడింగ్ అనేది ఎప్పుడో నార్మల్గా మంత్లీ అవుతుంటుంది. సంవత్సరానికి ఒకటి వస్తుంది ఇప్పుడు ఏజ్ పడింది కాబట్టి. సో ఏదైనా సరే మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే ఫస్ట్ మనం హాస్పిటల్ని ప్రిఫర్ చేసే ముందు ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే ఫస్ట్ మనం యూజ్ చేసామనుకోండి, దానివల్ల అయితే కంపల్సరీ మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆయుర్వేదిక్ మించింది ఏమి ఉండదు కదా. సో ఇది చాలా వరకు లేడీస్కి అయితే తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా. సో నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడైనా నేనైనా సరే హెవీ బ్లీడింగ్ అట్లా అయినప్పుడు మా పాపకైనా సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట, మా వారసత్వం లాగా. సో ఇదైతే యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి. సో ఈ రెమెడీ అయితే కంపల్సరీ యూజ్ చేసేయండి. కానీ ఇది వాడి అప్పుడు డాక్టర్లు చూపించుకోవచ్చు, కానీ మనకంతా కంట్రోల్ చేసుకోవాలి. బెడ్ రెస్ట్ తీసుకోవటం, బరువు ఎత్తుకోకుండా ఉండటము, తినటం కానీ పత్యంలో కానీ పత్యం అంటే ఏం లేదు, 3 రోజులు అది తిన్న 3 రోజులు అంటే హెవీ స్పైసీ తినొచ్చు, దాన్ని వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. దాన్ని అది మంత్లీ తిన్నా కూడా మంత్లీ మనం తిన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. పరికడుపుని తినేసేయాలి, టీలు కూడా తాగకూడదు. ఆ 3 days అంటే కంప్లీట్ డైట్ అయితే ఫాలో అవ్వాల్సింది. అంటే వేడి వస్తువులు తినడం కానీ, స్పైసీనెస్ కానీ అట్లాంటివి ఏం తినకూడదు, నాన్ వెజ్ కానీ. సో కంప్లీట్గా మంచి తెలిసిపోతుంది, లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. ఈ రోజు ఇట్లుంది, ఈ రోజుకి ఇంత తేడా తగ్గిపోయింది, పర్వాలేదు అనేది అప్పుడే తెలిసిపోద్ది. సో ఫస్ట్ డే తిన్నమ్మటే మనకి అది ఆటోమేటిక్గా కంట్రోల్లో వచ్చేస్తుంది. సో అంటే మనకి ఫస్ట్ డే యూజ్ చేసినమ్మటే అర్థమైపోతుంది అనమాట. సో 3 days అనేది కంపల్సరీ. ఇంకా మనకి తగ్గుముఖం పట్టింది అంటే మంత్లీ వన్స్ ఒకసారి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను అలోవెరా తీసుకొని వచ్చాను అనమాట. సో ఈ అలోవెరా ఎందుకు తీసుకొచ్చుకున్నా అంటే నేను అంటే ఒక్కోసారి నాకు ఎట్లా అవుతుందంటే హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. అంటే మెన్సిన్స్ హెవీగా అయిపోవడము, నాన్ స్టాపబుల్గా అయిపోవడం అట్లా అవుతుందన్నమాట. ఇప్పుడు అంటే నాకు ఇయర్లీ అంటే ఎప్పుడన్నా ఒకసారి అట్లా అవుతుంటుంది. సో అలాంటి టైంలో ఏం చేస్తానంటే నేను ఈ అలోవెరాని ఏం చేస్తాను అంటే 5 daysకి మించి ఎక్కువ అవుతే ఈ అలోవెరాని నేను ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకొని, అంటే మనం సూర్యుడు రాకముందే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకొని, ఇదైతే నేను లోపల ఉంటుంది కదా జెల్, ఆ జెల్ బాగా సాల్ట్ వేసి క్లీన్ చేసుకొని షుగర్తో తీసుకుంటాను అనమాట. సో నేను 3 days నుంచి యూజ్ చేస్తున్నాను, బట్ నాకు ఐడియా రాలేదు. ఇప్పుడు ఐడియా వచ్చిందనమాట. సో ఇది అంటే నాలాంటి వాళ్ళకి కొంతమందికి తెలియదు కదా, తెలియని వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుందనేసి నేను ఇది షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది నార్మల్గానే లేడీస్కి. ఒక మంత్ తక్కువ అవుతుంది, ఒక మంత్ హెవీగా అవుతుంది. సో అలాంటి టైంలో వైట్ రెడ్ 2 మిక్స్ అయినప్పుడు, హెవీ బ్లీడింగ్ అయినప్పుడు ఈ అలోవెరా అనేది కంపల్సరీ యూజ్ చేయండి 1 week. సో ఈ అలోవెరా యూజ్ చేసిన తర్వాత అంటే స్పైసీ కానీ నాన్ వెజ్ కానీ ఇలా తినకుండా ఆ 1 week కొంచెం డైట్ మెయింటైన్ చేస్తే కంప్లీట్గా నీట్గా అయిపోతుంది. అండ్
ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది ఆయుర్వేదిక్ అండి, చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ నాకు ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ అమ్మని ఎందుకు చెప్పానంటే ఆమెకి క్లియర్ అయింది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఆమె బాగానే ఉంది కదా, గర్భసంచి పాడైపోయింది అని చెప్పిన డాక్టరే మళ్ళీ నెక్స్ట్ బాగుంది అని చెప్పారు కదా. సో మనం సొంత ప్రయత్నం అంటే ఆయుర్వేదిక్ యూజ్ చేయాలి అని చెప్తున్నాను. ఇలా హెవీ బ్లీడింగ్ అయిపోయినామంటే టెన్షన్ పడిపోయి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని, సో వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఇంగ్లీష్ మందులు కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి కదా. సో ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది అనుకోండి ఆయుర్వేదిక్ మెడిసిన్ పైన. సో నేను ఇది 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు కొంచెం హెవీ బ్లీడింగ్ అవుతుంది, అందుకోసం అనేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఇప్పుడు అనిపించింది చెప్పాలి అని. సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి. సో ఇప్పుడైతే నేను ఇది క్లీన్ చేసి తిని చూపిస్తాను. అండ్ నేను 3 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఓకే, నాకు ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఇది ఫ్రెష్ ఉండాలండి, అప్పటికప్పుడు చెట్టు నుంచి తెచ్చుకొని ఫ్రెష్గా క్లీన్ చేసుకొని తినేసేయాలి. కొంచెం చేదు అనిపిస్తుంది కానీ హెల్త్కి చాలా మంచిదండి. యూజ్ చేసి చూడండి. ఎట్లా ఎవరికైనా అంటే ఎవరికి కావాలని కాదు, ఒకవేళ అయినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా మంచిగా యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా తినాలి, ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను, చూడండి. సో ఇలాగా ఇది ఫేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి, చాలా మంచిది తెలుసా. అలవేరా అంటే కొన్ని మనకి ఇట్లా పై పెచ్చంతా తీసేసి ఈ గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జు తీసుకోవాలన్నమాట. సో మన హెల్త్కి ఏదైనా మంచిది పని చేస్తుంది, మేము యూజ్ చేస్తేనే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. లేదంటే చెప్పను నేను, ఎందుకంటే ఫేక్గా చెప్పడం అవసరమా అనిపిస్తుంది. ఒక్కోసారి మనకి హెవీగా అయినప్పుడు మనం దీన్ని వాష్ చేయాల్సిన అవసరం లేదండి, దీనిలో ఉన్న గుణాలు అనేది వెళ్ళిపోతాయి అన్నమాట వాష్ చేయడం వల్ల. బట్ మనకి ఫస్ట్ టైం తింటున్నాము అంటే ఇది మటుకు కంపల్సరీ సాల్ట్ వాటర్లో వాష్ చేసి దీనిపైన షుగర్ వేసుకొని తినేసేయండి, చాలా మంచిది. అండ్ నమ్మండి, ఇది హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకైతే చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోర్ మై వాయిస్, ఎందుకంటే ఇంకా కొంచెం గులకరాల డబ్బా లాగా వస్తుంది వాయిస్ అయితే. సో ఇది వాష్ చేసి నేను తిని చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది వాష్ చేసుకున్నాను. వాష్ చేసి దీని మీద ఇవి జారిపోతూ ఉంటాయి. సో అంటే మొత్తం పెద్ద పెద్ద పీసులు కాదు, అది మనం మింగలేం కదా, స్టార్టింగ్ కదా, అందుకోసం మనము స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం షుగర్ కనిపిస్తుంది కదా. సో అలవేరా దీని మీద కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఏమి కాఫీ కానివ్వండి ఏమి కానీ తినకూడదు. నెక్స్ట్ మనం చూడండి కనిపిస్తుందా అలవేరా. సో షుగర్ వేసుకొని చేదైతే కంపల్సరీ ఉంటుంది కానీ మనకు మంచి చేసేటివి కదా. ఒకటేసారి పెద్ద పీసులు తినడానికి వీలు పడదు కాబట్టి చిన్న చిన్న పీసులు వేసుకొని తిన్నా. షుగర్ ఎందుకంటే కొంచెం చేదు తినలేని వాళ్ళకి షుగర్ వేసుకుంటే బెటర్ అనమాట. అండ్ నేను దీన్ని 3 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడేం నేను ఫస్ట్ టైం యూజ్ చేయడం లేదు, ఇంతకుముందు నుంచి కూడా ఎప్పుడైనా హెవీ బ్లీడింగ్ ఇట్లా అవ్వినప్పుడు నేను అదైతే కంపల్సరీ యూజ్ చేస్తాను. అండ్ మన కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. సో చూస్తున్నారు కదా, కనిపిస్తుందా. సో అంతేనండి, మన దగ్గర ఇంకా మిగిలిపోయి ఉంటుంది కదా. సో ఈ అలవేరా మనకి మిగిలిపోయింది కదా, సో దీన్ని మనం ఫేస్కి యూజ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో అలవేరా చాలా మంచిదండి, చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ కొంచెం చేదు ఉంటుంది అనే కానీ ఏదైనా మంచి మాట చెప్పేటప్పుడు చేదు అనిపిస్తుంది, కానీ అది చాలా మంచిదండి. యూజ్ చేసి చూడండి. అంటే తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం
సో నేను అలోవెరా తినేసిన తర్వాత లిటరలీ నాకైతే చాలా ఆకలేస్తుంది. ఏంటంటే ఇంకా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం టీ కానీ కాఫీ కానీ ఏం తాగకూడదు. అయినా నేను ఇప్పుడు 3 డేస్ వరకు కాఫీ అయితే తాగలేదండి. సో ప్రస్తుతానికైతే నేను ఇట్లా పైకొచ్చి మిద్దె మీదకొచ్చి నేను కూర్చొని ఉన్నాను అనమాట ఎండకి. నేను ఇక్కడ ఏదో టాపిక్ మాట్లాడాలని వచ్చానండి, పైన కూర్చున్నాను కదా. సో నేను స్టార్ట్ చేశాను, అంతలోపు వేరే వాళ్ళు వచ్చారు. ఇంకా అందుకోసం నేను ఏం మాట్లాడలేకపోయాను అనమాట. సో ఎవరన్నా ఉంటే మాట్లాడడానికి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మా ఏరియాలో హాఫ్ ఆఫ్ ద పీపుల్కి తెలుసు అనమాట నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేశాను అనేసి. సో నేనైతే కొంతమందికే చెప్పానండి, ఇంకా మిగతా వాళ్ళకైతే ఇట్లా మన ఛానల్ ఆటోమేటిక్గా తెలిసిపోయింది. సో వాళ్ళు అడుగుతున్నారనమాట ఏం వీడియో తీసుకుంటున్నావా అనేసి. సో ఇంకా నేనేం మాట్లాడలేదు, అందుకోసం ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా ఏరియాలో అయితే మొత్తం తెలిసిపోయిందండి అసలు. ఇంకా అంటే నేను ఛానల్ స్టార్ట్ చేశానని ఇంకా అందరూ నాకు మంచిగానే అప్రిషియేట్ చేస్తున్నారు అనమాట. అంటే నువ్వు ఛానల్ పెట్టినావు, నాకు అసలు చెప్పను కూడా చెప్పలేదు అనేసి. నా ఇంటెన్షన్ ఏమంటే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు తెలుసుకుంటే అది బాగుంటుంది. మనం చెప్పి చేపించడం అంత బాగుండదు కదా. అంటే నేను ఛానల్ పెట్టాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని మనం 10 సార్లు చెప్పలేం కదా. సో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళకే అనిపిస్తుంది అనమాట, చూడాలి ఏం జరుగుతుంది అని వాళ్ళకు కూడా తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. సో అందుకోసం నేను ఎవరికి ఏం షేర్ చేసుకోలేదు. సో ఇక్కడ చూడండి, ఇంకా అంటే టైం వచ్చేసి 8 అవుతుంది, ఇంకా మంచు కూడా తగ్గలేదన్నమాట, ఇంకా మంచు కురుస్తూనే ఉంది. ఈసారి అయితే శనగ పంట అయితే మంచిగా వచ్చేటట్లుంది. అంటే అంత మంచిగా మంచు అయితే కురుస్తుందన్నమాట. సో చాలా హాయిగా అనిపిస్తుంది. ఒక 15 మినిట్స్ ఇక్కడే ఉండి ఇంకా నేనైతే కిందికి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్ళాలి కదా, సో లేట్ అయిపోతుంది అనేసి. సో నేనైతే ఇంకా అమ్మ ఇంట్రో చూశారు కదా, అమ్మకి ఇలా జరిగింది కాబట్టి ఇంకా నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను. కొంతమంది ఆడపిల్లలు బయట చెప్పుకోలేరు కదండి. సో ఇలా చూసినప్పుడు కొంచెం వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో నచ్చితే కనుక ఇంతవరకు నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాను, బట్ ఈ వీడియో మటుకు షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఇలాంటి మంచి విషయాలు తెలుసుకున్నప్పుడు మనం షేర్ చేయడంలో తప్పులేదు కదా. సో అందుకోసం షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకు కూడా ఒక మంచి వీడియో అయితే నేను షేర్ చేశానండి. సో ఆ వీడియో ఎవరైనా చూడకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, లైక్తో పాటు షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మంచి రెమెడీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.